పార్లమెంట్ సభ్యులు మంత్రివర్యులు వారి ఆధ్వర్యంలో మన భీమవరం మీదుగా 3 ట్రైన్లు రావడానికి ప్రయత్నం చేసి ఆల్రెడీ 2 ట్రైన్స్ రావడం జరిగింది. వందే భారత్ ఒకటి. ఇది మరి దీనివల్ల ఈ ప్రాంత వాసులందరికీ ఎంతో మేలు జరుగుతుంది. మంత్రివర్యులు అయిన తర్వాత నిరంతరం కూడా మన ప్రాంతం అభివృద్ధి చెందాలి, మన ప్రాంతంలో అన్ని సౌకర్యాలు రావాలని ఆలోచన చేసిన నాయకులు వర్మ గారు. ఆయన ఆధ్వర్యంలో మరి 2 ట్రైన్స్ రావటం, అవి భీమవరంలో ఆగటం, అది మన అదృష్టంగా భావించాలి. దానికి కృషి చేసిన భూపతిరాజు శ్రీనివాస వర్మ మంత్రివర్యులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తారు. మన గౌరవ మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ కుటుంబ భాగంగా ఈరోజు భీమవరానికి మరొక ట్రైన్ తీసుకురావడం జరిగింది. ఏదైతే మనకి గతంలో కూడా వందే భారత్ కానీ అమృత్ వందే భారత్ అమృత్ లో కానీ ఇలాగా 3 ట్రైన్స్ తీసుకురావడం జరిగింది. అమరావతి ఎక్స్ప్రెస్ కానీ ఈ రోజు కానీ ఈ ట్రైన్ చల్లపల్లి వరకు కూడా వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇది ముఖ్యంగా ఇది ఏదైతే అక్వా రైతులకు సంబంధించి చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే అక్వాకి సంబంధించి ఎగుమతులు ఏ ప్రాంతంలో ఉంటాయో అక్కడి నుంచి వెళ్లి రావడానికి కానీ వారికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఈ ట్రైన్ లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ ట్రైన్ ఉండడం జరిగింది. మన గౌరవ శ్రీనివాస వర్మ గారి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఇంకా 3 సంవత్సరాల పైన ఎన్డీఏ కుటుంబంలో ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఎన్డీఏ కూటమి ఉంటుంది. ఈ 3 సంవత్సరాల్లో మన అదే విధంగా హైదరాబాద్ నుంచి వందే భారత్ కూడా ఇక్కడ నర్సాపూర్ వరకు తీసుకురావాలని కూడా ఆయన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరూ కూడా నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి ప్రజల తరఫున రాబోయే రోజులు మరి ఎన్నో ట్రైన్స్ తీసుకురావాలని చెప్పి ప్రత్యేకంగా ఆయన అభినందిస్తుంది. ఎందుకంటే ఆయన ఒక్కసారి మాట ఇస్తే ఆ మాట కోసం అహర్నిశలో ఢిల్లీలో రైల్వే భవన్ లో కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులతో కానీ అక్కడ ఉన్న మంత్రివర్గంతో మాట్లాడి ప్రతి విషయాన్ని కూడా ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి బైపాస్ పెండింగ్ ఉంటే ఈ రోజు బైపాస్ కూడా క్లియర్ చేయడం కానీ అదేవిధంగా అన్ని రోడ్స్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది సిఆర్ఎఫ్ ద్వారా. కాబట్టి ఆయన ప్రత్యేకంగా శ్రీనివాసరావు గారిని అభినందిస్తూ ఈ రోజు నర్సాపురం పార్లమెంట్ ప్రజలకు అత్యంత శుభదినంగా మనందరూ కూడా భావించాలి. ముఖ్యంగా ఈ ప్రాంతం యొక్క రైల్వే అవసరాలు తీర్చేటువంటి కార్యక్రమంలో భాగంగా అమృత్ భారత్ రైలు నర్సాపురం పార్లమెంట్ కూడా ప్రయాణం చేస్తూ తణుకు భీమవరంలో మనం ఆల్టూలు తేవడం జరిగింది. ఏదైతే అమృత్ భారత్ రైలు ఉన్నదో అది భారతీయ రైల్వేలో ఒక అత్యాధునికమైనటువంటి రైలు, ఒక హై స్పీడ్ రైలు. ఈ హై స్పీడ్ రైలు యొక్క ఆలోచన ఏంటి అంటే సామాన్యులు కూడా అత్యాధునిక సౌకర్యాలు ఉన్నటువంటి రైల్లో ప్రయాణం చేయాలనేటువంటి ఒక నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన. ఏదైతే అమృత్ వందే భారత్ ట్రైన్ ఉన్నదో ఆ ట్రైన్ మాదిరిగా ఇందులో ఫెసిలిటీస్ ఉంటాయి. దాదాపు 22 కోచ్లు ఉంటాయి, 8 స్లీపర్ కోచీలు, 12 జనరల్, అదేవిధంగా ప్యాంట్రీ కార్, దివ్యాంగుల కోసం ఒక బోగి, దాదాపు 6 రాష్ట్రాలు గుండా ప్రయాణం చేసేటువంటి ట్రైన్ ఇవాళ మన ప్రాంతానికి రావడం అంటే మన జిల్లాకి అదంతా కూడా మనం ఆనందించాల్సినటువంటి విషయం. మన జిల్లాకి రావడమే కాదు, ఈ జిల్లా తాలూకు అత్యధిక అవసరాన్ని తీర్చేటువంటి రైలు. ఏదైతే ఈ ప్రాంతంలో మన జిల్లాలో అందరూ కూడా ప్రతి కుటుంబంతో కూడా ముడిపడి ఉన్నది ఆక్వా పరిశ్రమ. చేపలు కానీ రొయ్యలు కానీ. ఇవాళ చేపలు రొయ్యలు రైతుల మీద చెరువుల మీద పనిచేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇవాళ ఒరిస్సా నుంచి, బెంగాల్ నుంచి, బీహార్ నుంచి వచ్చి ఇవాళ ఈ ప్రాంతంలో చెరువుల మీద పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ ఒరిస్సా నుంచి, బెంగాల్ నుంచి, బీహార్ నుంచి వచ్చేటువంటి కార్మికులు లేకపోతే ఈ ప్రాంతంలో ఆక్వా కల్చర్ చేయడం అనేది దాదాపు అసాధ్యం. మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఆక్వా పరిశ్రమ ఏదైతే చేపలు ఉన్నాయో ఈ ప్రాంతంలో పడినటువంటి చేప ఇక్కడి నుంచి మనంతా కూడా ఎగుమతి అయ్యేది బెంగాల్లో ఉన్నటువంటి కలకటా ప్రాంతానికి కానీ, అస్సాంలో ఉన్నటువంటి గౌహతి, సిలిగురి ప్రాంతాలకు కానీ. దీని మీద ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి కూడా ఈ ట్రైన్ యొక్క అవసరం చాలా ఎక్కువ ఉన్నదనేటువంటి విషయం మనం గ్రహించాలి. ముఖ్యంగా ఏదైతే చెరువుల మీద పనిచేసేటువంటి కార్మికులు ఉన్నారో అత్యల్ప ఖర్చుతో, ఇందులో ధర ఏంటంటే 1000 కిలోమీటర్లు కేవలం 500 రూపాయలతో ప్రయాణం చేయాలి. కేవలం 500తో 1000 కిలోమీటర్ల ప్రయాణం
అత్యాధునిక సౌకర్యాలు, స్లీపర్ కోచ్లు, జనరల్ బోగీలు, సెల్ ఛార్జింగ్స్, అత్యాధునిక టాయిలెట్స్, మొబైల్ ఛార్జింగ్ కోసం, అలాగే కంప్యూటర్స్ కూడా ఆపరేట్ చేయడం కోసం. దీనికి పుల్ అండ్ పుష్ ఇంజన్స్ ట్రైన్కి 2 పక్కలు ఉంటాయి. ట్రైన్కి 2 పక్కలు ఉండడం వల్ల ట్రైన్ ఆగేటువంటి సమయంలో కానీ, ట్రైన్ తిరిగి ప్రయాణించేటువంటి సమయంలో కానీ, ప్రారంభమయ్యేటువంటి సమయంలో కానీ సమయం కలిసి వస్తుంది. వేగంగా ఆగుతాయి, వేగంగా బయలుదేరుతాయి. దీనివల్ల ప్రయాణ సమయం తగ్గుతుంది. కాబట్టి ఈ రైలు వేరే మార్గం గుండా రూట్ ఇవ్వడం జరిగింది. వాస్తవంగా నేను మొన్న 6వ తారీఖున సికింద్రాబాద్లో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గారిని కలిసినప్పుడు, అనేక ట్రైన్స్ ప్రతిపాదించడానికి వచ్చినప్పుడు, ట్రైన్ అప్పటికే వెయ్యాలనేటువంటి నిర్ణయం జరిగినప్పటికీ ఈ రూట్లో లేదు. అప్పుడు నేను ఈ ట్రైన్ యొక్క అవసరాలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అవసరాలు ఆయనకు వివరించడం ద్వారా, అక్కడ ఉన్నటువంటి కొందరు రైల్వే అధికారులు కూడా అది వాస్తవం అని అంగీకరించడం ద్వారా ఆ ట్రైను భీమవరం తణుకు మీదుగా మళ్లించాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రైల్వే అధికారులకు కూడా మనం ధన్యవాదాలు చెప్తాం.